2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. సిగ్గుశరం లేకుండా రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డికి 50 లక్షల బ్యాగులు ఇచ్చి స్టీఫెన్సన్ అనే ఒక ఎమ్మెల్యే దగ్గరికి పంపించి ఆయన ఓటు కొనడానికి పోయినటువంటి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికితే ఆ కేసులో A1 గా రేవంత్ రెడ్డి, A2 గా చంద్రబాబు నాయుడు ఉంటే అనామతం జైల్లో పెడతారన్న భయానికి వీడికెళ్ళి దొంగలాగా పారిపోయినాడు మన చంద్రబాబు నాయుడు. దొంగ లెక్క పారిపోయినాడు అప్పటి ముఖ్యమంత్రి. దొంగేషాలు వేసింది మీరు, లంగ కథలు పడ్డది మీరు. వీడికెళ్ళి దొంగ లెక్క చడి సప్పుడు లేకుండా అన్ని ఎత్తుకొని సప్పుడేక పారిపోయింది నువ్వు. ఎవడు బొమ్మన్నాడా మిమ్మల్ని? ఇయ్యలడికి ఆంధ్ర ప్రజలు ఎవరు ఇక్కడ లేరా? ఆంధ్ర నాయకులు ఎవరు వీకెండ్స్ వస్తలేరా? ఆంధ్ర ప్రాంత నాయకులకు సంబంధించిన ఆస్తులు ఇక్కడ లేవా? ఈడ ఇల్లు లేవా? ఈడ ఫామ్ హౌజులు లేవా? ఈడ భూములు లేవా? ఈడ వ్యాపారాలు లేవా? ఈడ వ్యాపార సంస్థలు లేవా? మా ప్రభుత్వం స్థిరంగా ఉండకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే దొరికింది మీరు దొంగ లెక్క. దొంగలు మీరు, దొరికింది మీరు, పారిపోయింది మీరు. ఇవాళ మళ్ళా విషం జిమ్మే తెలంగాణ మీద. తెలంగాణ అనట వాళ్ళని మెడలు బట్టి నూకేసిరట. ఎవడా నూకేసింది చెప్పు, ఒకని పేరు చెప్పిన చెప్తా. ఇలా ఎవడు బతుకుతలేడా? ఇక ఎవడు ఉంటలేడా? భవిష్యత్తులో 10 ఏళ్ళైనాక 20 ఏళ్ళైనాక రాస్తే ఒకనాడు కేసీఆర్ అనేటువంటి ఒక నియంత వల్ల మేము రాష్ట్రం విడిపోతే ఆడికించి కట్టు బట్టలతో వచ్చినాం, లేకపోతే ఉన్న బలంగా వచ్చేసినాం, మమ్మల్ని ఎలగొట్టి ఆడికెళ్ళి అని చెప్పి వీళ్ళు పుస్తకాల్లో రాసుకుంటే అదే నిజమైతుంది, అదే వాస్తవం అంటారు. చరిత్రను వక్రీకరించి రాస్తే అదే జరుగుతుంది. మనం ఇలా గట్టిగా మాట్లాడకపోతే, గట్టిగా దాన్ని వ్యతిరేకించకపోతే వాళ్ళు భవిష్యత్తులో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అదే చెప్పుకొని ఆ ప్రాంత బిడ్డలందరూ కూడా మన పైకి ఉసుగొల్పే ప్రయత్నం జరుగుతుంది. నో డౌట్. వాళ్ళందరికీ కూడా అనిపిస్తుంది మమ్మల్ని ఎలగొట్టిరట కాబట్టి మేము వాళ్ళ కక్ష తీర్చుకుంటాం. రేపు హైదరాబాద్ పోయినా లేకపోతే ఎక్కడ పోయినా కూడా వాళ్ళ సంగతి ఏదో చూస్తాం అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది.